నాయనా పళనిస్వామి తెలుసా నీకు అందరికీ? వంటలు వార్పులు చేస్తాడు చక్కగా. ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉంది ఆయనకి. నాన్న కన్నా చిన్న పన్న ఒక ముద్ద తినండి అమ్మా. ఒక ముద్దకు 6 ముద్దలు ఎగస్ట్రా తింటారు, పుష్టిగా తింటారు, తృప్తిగా తింటారని ఏవేవో వీడియోలు పెడుతుంటారు ఆయన. పళనిస్వామి మంచి ఫాలోయింగే ఉంది. ఆ, ఏవో ఆయన మాటల గారడీలతో చాలా మందిని ఫాలోయింగ్ చేసుకున్నారు ఆయన. చేసుకుంటూ ఆయన వంటలు పెడుతుంటారు. ఆయన వంట నిన్న ఒక వంట చూశాను. పచ్చిమిరపకాయ బజ్జీలు. పచ్చిమిరపకాయ బజ్జీలు ఎర్రగా వేపుకొని, నేను ఎలాగ తింటున్నానో చూపిస్తానని ఒక గిన్నె పెట్టుకొని, అందులో అన్నం పెట్టుకొని, ఆ అన్నంలో ఇంత నూనె చుక్క, ఇంత పచ్చడి కలుపుకొని, ఈ ఎర్ర కారిన కారం బజ్జీ, మిరపకాయ బజ్జీ కరకర 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 నవ్వుకుంటూ, ఆహా, ఓహో, బా, అమృతం, బా, ఎంత బాగుంది అంటుంది నాయన. అలాంటి తిండి తింటే క్యాన్సర్ వస్తుందని పాపం పళనిస్వామికి తెలియదు కాబట్టి ఎర్రగా వేపేసి నూనెలో ఇంత నూనె చుక్క వేసుకొని, ఇష్టం వచ్చినట్టుగా పచ్చళ్ళు వేసుకొని తినేస్తే నోటికి రుచిగా ఉంటుందని ఆయన అనుకుంటున్నారు. కానీ సైన్స్ పరంగా, శాస్త్రం పరంగా కాదు, సైన్స్ పరంగా అది క్యాన్సర్కి దారి తీస్తుందని, ఇష్టం వచ్చినట్టుగా నూనెలో ఇష్టం వచ్చినట్టుగా వేపేసుకోవడాలు, వాటిని తినేయాలు అంత మంచిది కాదని పాపం ఈ పళనిస్వామి తెలియదు అనుకుంటాను. అంత నాలెడ్జ్ లేదు కావాలి ఆయనకి. ఆయన ఏదో పిండ ప్రధానాల్లో గట్ట ఏటొడ్డులు చేసుకుంటారు. ఆ విధంగా ఏదో వంటలకు వచ్చారు. ఆ వంటల్లో మీరు చూస్తున్నారని, వంట దించినప్పుడు ఇంత నూనె, వంట వేసినప్పుడు అంత నూనె పోసేసి కెలికేసి ఆహా, ఓహో అంటాం. ప్రతిదీ చేసేసి పూరీలతోని, అన్నంతోని, ఉప్మాలతోని, దోశలతోని, అన్నిటితోనే బాగుంటుందని విపరీతమైన ఇష్టం వచ్చినట్టుగా నూనె పోసేసి వేపి పడేస్తున్నారు. ఆయన పదార్థాలు వండే తీరు అవన్నీ చూసినప్పుడు నా గుడి గులుక్కుమంటుంది. ఎందుకంటే డాక్టర్లు చెప్తున్నారు, ఎవరో న్యూరో ఫిజిషియన్ ఆయన చెప్పే విషయాలు వింటే గుండె గులుక్కుమంటుంది. ఇలాంటి వంటలు తింటే క్యాన్సర్ మస్ట్ అట. నూనె వేసుకుంటాము, అన్నాల్లో నూనె వేసుకొని ఈయన తినేస్తున్నట్టు కాకుండా పిల్లలందరికీ ఎడ్యుకేటెడ్ పిల్లలట ఒంటరిగా ఉంటారట. ఇంత నూనె పోసుకొని, ఇంత కారం, ఇంత ఉప్పు వేసుకొని తిని బోర్డు సలహాలు ఇస్తున్నాడు. ఆయనకి తెలియ తక్కువతనానికి నేను ఏమన్నా తినకి ఈ వీడియో పెడుతూ అన్నాను. నాయన పళనిస్వామి, అవన్నీ ఆహారాలు మంచివి కాదు నాయన. డాక్టర్లు చెప్తున్నారు క్యాన్సర్ వస్తుందని. అయితే ఈ న్యూరో ఫిజిషియన్ గారు చెప్పే విషయాలు వింటే పళ్ళు కూడా తినకూడదు, పళ్ళు తింటే కూడా హానికరం, మనం ఏం తిన్నా హానికరం, అన్నం తినకూడదు అని ఎన్ని రకాలుగా చెప్తున్నారు. ఆయన సైంటిఫిక్గా ఎవిడెన్స్ చూపిస్తూ నేనేం తింటాను, ఇలాగ తినండి, ఇలాగ తినటం ద్వారా మీ ఆరోగ్యం ఇది పడుతుంది. గుడ్డు తినండి, అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి, ఒక్క విటమిన్ సి ఉండదు. అది మీరు నిమ్మకాయలో కానీ ఇలా పులుపుగా తీసుకుంటే అది కూడా కవర్ అయిపోతుంది. కాబట్టి నా మాట నమ్మండి అని ఆయన కన్నీటి పర్వంతమే చెప్తున్నారు. ఈయన ఎర్రగా నూనెలో వేపుకొని, దానికి ఇంత నూనె పోసుకొని, ముద్ద మీద ముద్ద ఎట్టి కొరుక్కు తిని ఆహా, ఊహు ఊహు అంటారు. ఆయన ఫాలోయింగ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది అమాయకులు ఉన్నారో నాకు తెలియదు. కానీ ఆయన తిండి కానీ మీరు తిన్నారంటే మీ చేతులారా మీ ఆరోగ్యం పాడు చేసుకోవడం గ్యారంటీ. ఆయన ఏదో చెప్పేస్తున్నాడు పిచ్చి పిచ్చిగా, ఇష్టం వచ్చినట్టు నూనె వేసుకొని దించినప్పుడు ఎంత, వండినప్పుడు అంత అని, మళ్ళీ గిన్నెలో ఎంత, అవి ఏమి నూనెలో ఏంటో అలా తినడం ఆరోగ్యరీత్యా మంచిది కాదు. అనేక రోగాలను మనం ఆహ్వానించినట్టే. ఈ విషయాన్ని ఏదో నేను పళనిస్వామి గారికి తప్పుగా భావించి నేను పెట్టడం లేదు.
ఆయన వీడియో చూసిన తర్వాత నాకు ఎందుకో భయం వేసింది. ఆయనకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. అందులోని చదువుకునే విద్యార్థులు గట్టా ఈయన ఫాలో అయ్యారనుకోండి, మీకు ఉద్యోగం వచ్చేసరికి మీకు క్యాన్సర్లు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆయన తిన్నారంటే. ఏదో నెయ్యి చొక్క వేసుకున్నారు భోజనంలో అంటే బాగుంటుంది. నెయ్యితో కూర వండుకున్నారు అంటే ఏదో బాగుంటుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా అన్నానికి అన్నం మొదకి నూనె వేసేసుకొని ఎర్రగా కాలిపోయిందని అందులో ఏముంటుంది ఎర్రగా కాలిపోతే? ఏమైనా ఉంటుంది అందులో. పోషక విలువలు ఏమైనా ఉంటాయి అందులో. నైనా నేనేదో తప్పుగా చెప్పాను అనుకోకండి. మీకు మీరుగా చదువుకునే విద్యార్థులే కదా, ఆలోచించండి. పోషక విలువలు అంటే ఏంటి, ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి? ఇలాగ ఎర్రగా ఏగిందంటే పోషక విలువలు ఉండవనైనా. మీరు అడ్డమైన నూనెలు వేసేసుకుంటే పల్లీల నూనె అంటారు. పల్లీల నూనెలో పల్లీల శాతం ఎంత? 1 కేజీ పల్లి నూనె తయారు చేసుకోవాలంటే ఒక 1000 రూపాయలు 1500 అవుతుంది. మనకి 170 రూపాయలు 180 రూపాయలు ఇస్తే కేజీ పల్లీల నూనె ఇచ్చేస్తున్నారు. అది తినడానికి ఆరోగ్యకరమా, అనారోగ్యకరమా? ఆలోచించండి. కావాలని ఆరోగ్యాన్ని పాడు చేసుకోండి. ఆయన పెట్టే దిక్కుమాల వీడియోను ఫాలో అవ్వకండి. అలాంటి తిరుడు మీరు తినకండి. మీరు చదువుకునే విద్యార్థులు కాబట్టి చాలామంది విద్యావంతులు డాక్టర్స్ ఎంతో సెర్చ్ చేసి ప్రపంచంలో శాస్త్రం ఏం చెబుతుంది, సైన్స్ ఏం చెబుతుంది అని బాగా వడకట్టి చెప్తున్నాం. అలాంటి వీడియోలు మీరు ఫాలో అవ్వండి. కానీ ఈ పళనిస్వామి తిండి వీడియోలు కానీ మీరు ఫాలో అవుతే మీరు విద్యార్థులు అయితే మరో 10 సంవత్సరాలకి మీకు క్యాన్సర్ వచ్చి సావడం గ్యారంటీ. నేను అనడం కాదు. ఆ న్యూరో ఫిజిషియన్ చెప్పిన మాటలు వింటే మీకే అర్థం. నేను కూడా ఫాలో అవుతున్నాను. తిండి విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాను కాబట్టి మీకు కూడా ఆయన ఫాలోవర్స్కి ఎస్పెషల్లీ అవి తినకండి అని చెప్తున్నాను. తిన్నారు ఆయన చెప్పే ముద్దు మాటలు నాన్న కన్నా చిన్న పొన్న అన్నాడు అంటే మీరు పోయే కాలం దగ్గరికి వచ్చిందని అనుకోవాలి. అలా తినే మాత్రం కూడా శ్రేయస్కరం కాదు. ఉంటానే.